గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నిన్నటి వరకు వైజాగ్లో ఫుల్ తిరిగి అలసిపోయి వచ్చాను. వైజాగ్లో వెళ్ళినా మీరే గుర్తొచ్చి ఉంటారు ఎప్పుడున్నూ. నా ప్రేక్షకులు, నా పిల్లలు, నా భార్య అందరూ గుర్తొచ్చి ఏమైనా వాళ్ళ కోసం కొత్తగా వెరైటీగా వండాలి అనే దృక్పథంలోనే ఎప్పుడూ ఉంటాను నేను. అందుకని అలా వెళ్తుంటే నా మంచి నాటు మష్రూమ్స్ దొరికినాయి, అంటే నాటు పుట్టగొడుగులు దొరికినాయి. మష్రూమ్ కర్రీ వండుదామని మీరందరూ నాకు గుర్తొచ్చారు. సో నేను మీకోసమని మంచి నాటు పుట్టగొడుగు నేను వండుతాను. యమ టేస్టీగా ఉంటుంది. మీరు చూస్తుండండి. నేను ఇలాంటి యూనిక్ నేను మీకోసం ఆలోచిస్తుంటానండి. మీరు లైక్లు అయితే పెంచట్లేదు. లైక్లు పెంచాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి మీరందరూ లైక్, షేర్లు, సబ్స్క్రైబ్స్ కొద్దిగా పెంచవలసిందిగా కోరుతున్నా. మనం కంటిన్యూ చేద్దాం మన వీడియోని. ఇవ్వటినాయి ఇవే దేశీ పుట్టుకుక్కు. చాలా బాగుంటుంది, భలే టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా నీట్గా కడుక్కొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కూర ఎలా వండాలి ఏంటనేది నేను మీకు చెప్తాను. శుభ్రంగా కడుక్కున్నాం. వీటిని మనం శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. కట్ చేసుకొని నెక్స్ట్ వంట వండుకోవాలి. ఎలా వండుకోవాలి ట్రెడిషనల్ వేలో వండి నేను మీకు చూపిస్తాను. వండి మనం ఆల్రెడీ కట్ చేసుకొని మష్రూమ్స్ ఉంచుకున్నాం, టమాటాలు ఉంచుకున్నాం, అండ్ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయ కూడా కట్ చేసుకొని ఉంచుకున్నాం. దీనిలో మొదట ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ ముక్కలు కలిపేసి మనమేమో దాన్ని అలా ఉంచాలి. దీనిలో చాలా వాటర్ ఎక్కువ వస్తుంది. ఆ వాటర్ వచ్చిందంతా వాటర్ పోతే తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి. తర్వాత ఏ విధంగా చేయాలని చెప్తాను నేను. వన్స్ అగైన్ మన ఫేవరెట్ కళాయి తీసుకున్నామండి. ఏగో దానిలో మంచి ఆవాల నూనె తీసుకున్నా. ఆవాల నూనె తీసుకొని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత, కొద్దిగా వేడెక్కింది, ఆల్రెడీ వేడెక్కింది. దానిలో డైరెక్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మన ఇవి కూడా వేసేసుకున్నాం. మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసి అలా ఉంచేస్తే మొత్తం దీనిలో ఉన్న వాటర్ చాలా దిగుతుందండి. ఆ వాటర్ అంతాను పోవాలి. పోయిన తర్వాత ఏం చేయాలని నేను మీకు చెప్తాను. ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత అలా వదిలేసేయండి. మూత పెట్టకుండా. మూత పెడితే అందులో ఉన్న వాటర్ కాస్త గంటల పడుతుంది. మూత పెట్టకుండా అలా ఉంచండి. దీనిలో కొద్దిగా పసుపు, లైట్గా ఉప్పు వేసేసుకొని అలా వదిలేస్తే మీకు దానిలో ఉన్న వాటర్ అంతా పోతుంది. కొట్టిన 3 స్పూన్ల ఉప్పు పడుతుంది. నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ అనేది నాది కేజీ పావు ఉంటుంది. కాబట్టి ఒక 3 స్పూన్ల ఉప్పు తీసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ నాటు పుట్టగొడుగుల మీద నాకు మంచి ఇది ఉందండి. చిన్నప్పటి నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. చిన్నప్పుడు ఈ నాటు పుట్టగొడుగులు వేటకు వెళ్ళేవాడిని నేను. తెగ తిరిగేవాడిని నేను. మా శ్రీకాకుళంలోటి మంచిగా పుట్టలు, గుట్టలు, చెరువులు ఇవన్నీ ఉండేవి. ఆ చెరువుల చుట్టూ ఇవి వర్షాకాలం వస్తే బాగా కాస్తాయి. వర్షాకాలం వస్తే బాగా కాస్తాయి. ఆ టైంలో వాటి కోసం నేను తెగ తిరిగేవాడిని. తిరుగుతున్నప్పుడు భలే మజా వచ్చేది. పాములు కూడా ఎంట పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తలుచుకుంటూ ఇప్పుడు కూర వండుకుంటున్నా. అప్పుడు నేను ఎప్పుడు వంట వండలేదు, ఎప్పుడు అమ్మాయి వండేది. ఇప్పుడు మటుగా మా మేనత్త చెప్పింది ఏ విధంగా వండాలని. వాళ్ళ అమ్మగారు అంటే మా నాన్నమ్మ చెప్పిందట ఎలా వండాలని. అదే ట్రెడిషన్ నేను ఇప్పుడు ఫాలో అవుతూ మీకు వంట చేస్తూ నేను మీకు చూపిస్తున్నా మా ప్రేక్షకులందరికీ. కాబట్టి మీరు కూడా చూడండి. ఇది కొద్దిగా నీరు బయటికి రావాలి. నీరు బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏంటని చెప్తాను. ఇవ్వండి, చూడండి. వాటర్ అంతా ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోవడానికి వచ్చింది. ఇంకొద్దిగా అవ్వాలి. ఇది అయ్యే లోపల మనం మసాలా తయారు చేసుకుందాము. దీనికి సంబంధించిన మసాలా ఎలా చేయాలి ఏంటండి నేను మీకు చెప్తాను. చూస్తూ ఉండండి. మనం కళాయి తీసుకుందామండి. ఆ కళాయిలోకి కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర పోపు వేసుకుందాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలు దంచుకుందానండి. మనం మిక్సీ చేయొద్దు.
ఈ టైప్లో పచ్చాపచ్చాగా ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది. లైట్గా వేపుకుందాం అనేది. యాక్చువల్గా నూనెలో అది డైరెక్ట్గా పోపు వేయకూడదు, మన నాటు మష్రూమ్స్ని. అందుకనే ఇది వేరేగా మనం చేసుకొని కొద్దిగా ఇది వేగిన తర్వాత అందులో టమాటీ కూడా వేగిన తర్వాత ఇందులోనే మనం వేరే మసాలా వేయాలి. జీలకర్ర, ధనియాలు, మసాలా పౌడర్, కొద్దిగా ఏదైనా మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా, కారం అన్నీ వేసేసి దానిలో ట్రాన్స్ఫర్ చేయాలి. టమాటాలు వేసేస్తున్నాను. హైలోటే చెప్తున్నాం, తొందరగా అవుతుంది. ఈ లోపల పక్కన ఉన్న మన ఆల్రెడీ మష్రూమ్స్ కూడా దగ్గరికి అవ్వడానికి వచ్చింది. వీటిని రెడీ చేసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే బాగుంటుంది. చిన్నప్పుడు విషయాలు గుర్తొస్తే చాలా సరదాగా ఉంటుందండి బాబు. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేశాము. తిరుగుతూ అన్నీ చేస్తున్నప్పుడు, ఆఫీస్ పని మీద తిరుగుతున్నప్పుడు మనకి మంచి నాటు మష్రూమ్స్ దొరికినాయి. నాటు మష్రూమ్స్ అంటే గుర్తొచ్చిందండి బాబు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను, అజీజ్ అని. మా చిన్న ఇంటర్మీడియట్ క్లాస్మేట్, చాలా మంచోడు, మళ్ళీ సరదాగా ఉంటాడు. వాళ్ళ మిస్సెస్కి మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. అని నాకు అది ఇచ్చే అని అన్నది నిన్న. అమ్మ మనకి ఇక్కడ దొరకవు, మీకైతే ఇక్కడ దొరుకుతాయి కానీ మాకు అక్కడ దొరకవు అంటే, సర్లే అయితే తీసుకెళ్ళి మంచిగా వండేసి పెట్టు, పిల్లలకి పెట్టు అన్నదే. అదే చేస్తున్నాను నేను, సరదాగా ఉంటాను. పొట్టిన జీలకర్ర, ధనియాలు పౌడర్ కలిపి ఉన్నది, అది మనం ఒక స్పూన్ వేసుకుందాము. ఒక స్పూన్ వేసుకోవాలి. ఇది మా అమ్మ చేసిన గరం మసాలా అన్న. గరం మసాలా కూడా ఎక్కువ వేయద్దు, కొద్దిగా వేసుకోండి, జస్ట్ ఫ్లేవర్ కోసమే. కారం ఒక 3 స్పూన్లు వేసుకుంటానండి, ఎందుకంటే ఆల్రెడీ 3 స్పూన్ల ఉప్పు వేసాను కాబట్టి దానికి 3 స్పూన్లు వేసాను. వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామన్నా, వేపుకొని తర్వాత మనం ఆ మష్రూమ్ కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. లైట్గా నేను స్మాష్ చేసుకుంటానండి, సో దట్ ఈజీగా అవుతుంది, పని కొద్దిగా తొందరగా అవుతుంది. మన మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. రెడీగా ఉంది ఇది. ఇప్పుడు దీనిలోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. వాటర్ కలిపేసుకున్నాం. శుభ్రంగా కలిపేసుకుంటే ఆల్రెడీ మంచి వాసన వస్తుంది. నాటు కదండి, బాగుంటాయి, మంచి వాసన వస్తుంది. ఇది కొద్దిగా జిగురుగా ఉంటుందండి కర్రీ, జిగురుగా ఉంటుంది, అదే టేస్ట్ దానిలోటే. ఆ జిగురుదనం మన మామూలు రెగ్యులర్గా కొనుక్కున్న పెంపకం వాటిలో ఉండదు, దీనిలో ఉంటుంది తేడా. ఉప్పు కారం మీకు చూసుకొని వేసుకోండి. ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్ట. దీనిలో మనం కొద్దిగా వాటర్ వేసుకుంటా, ఎందుకంటే నేను గ్రేవీ కర్రీ చేద్దాం అనుకున్నా, ఫ్రై కర్రీ కాదు కాబట్టి ఇదనమాట అది. ఇప్పుడు కూడా ఈ నాటు వీటి కోసమని వెళ్దాం అనుకుంటాం కానీ హైదరాబాద్లో మనకి ఎక్కడ దొరకవు కదండి, మనం ఉండడానికే జాగా లేదు. ఇంకా పాములకి, పుట్లకి, వీటికి ఎక్కడ జాగా ఉంటుంది. ఎస్, కొద్దిగా వేసానండి, వాటర్ ఎక్కువ వేసుకోలేదు, లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది ఈ కర్రీ. ఎస్, ఇంట్లో వాళ్ళు కూడా జలుబులు, దగ్గులు అందరికీ ఉన్నాయి. ఇది ఆయుర్వేదిక్ పరంగా కూడా చాలా మంచిది. ఇది మంచి ఇమ్యూనిటీ పెంచుతుంది ఈ కర్రీ. మనది కూర రెడీ అయిపోయింది. తర్వాత సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసేది ఈరోజు ఉండదండి, ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి. రేపటి నుంచి ఎగ్జిబిషన్ కూడా ఉంది, ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి మనం బిజీగా ఉంటాం. కూర అయితే మంచి వాసన వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఇంటి దగ్గర దొరకదు, ఈ నాటు పట్టుకోకు దొరకదు. దొరికితే మటుకు కంపల్సరీ తినండి. సంవత్సరం ఒకసారి తింటే చాలా మంచిది. ఇవి సంవత్సరంలో కొద్ది రోజులే దొరుకుతుంది, ఓన్లీ వర్షాకాలం వరకే దొరుకుతుంది. ఇప్పుడు మన కమింగ్ దసరా వరకు దొరుకుతుంది, తర్వాత మళ్ళీ మీకు అవైలబిలిటీ ఉండదు. దొరికిన వాళ్ళు మటుగా తినడానికి ట్రై చేయండి. దొరికితే ఎంత కాస్ట్ ఉన్నా పర్లేదు, తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. స్టే ట్యూన్, మన దీని ఛానల్తో ట్యూన్ అయి ఉండండి. మా రోమి ఇక్కడ ఉన్నాడంటే, రోమి కూడా మీకు ఏదో 2 మాటలు చెప్దాం అనుకుంటున్నాడు సరదాగా. రోమి ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. ఏం చెప్పాలా, మనం ఇది చేస్తున్నాం కదా,
ఇది నాకు పాప్కార్న్ నాకు కనిపించింది. పాప్కార్న్ లాగా కనిపించిందా? ఓకే, వెరీ గుడ్, వెరీ ఇంకా గుడ్. నాకు క్రిస్పీ స్మెల్ కూడా వస్తుంది దీని నుంచి. క్రిస్మీ స్మెల్ కూడానా? వెరీ గుడ్, వెరీ గుడ్. నాన్న నువ్వు మధ్యాహ్నం తిందు కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం అంతా రెడీ చేసి ఉంచాము కాబట్టి నువ్వు తర్వాత హ్యాపీగా తిను, ఎంజాయ్ చేయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీలైతే 2 కామెంట్లు కూడా. థ్యాంక్ యూ అండి, బాయ్.